Hello students, welcome to today video classroom. Subject Computer Science, paper Programming in C. We are in third unit, second chapter, pointers. Today we will discuss about what is the concept of the pointers. What is the concept of pointers? What is pointer? What is the use of pointer? How to, and we will see a simple example program. So generally, pointer is a derived data type. It is a special type of variable. Pointer is one variable. This is a special type of variable. So generally, whenever we declare a variable a, the compiler reserves a memory to that variable a. The every memory have an address. So for example, it is a 1010. The address is 1010. I already told. Every byte of memory in the computer have an address. Every byte of memory have an address. For example, మన ర్యాము 2 GB ర్యామ్ అనుకోండి, మన కంప్యూటర్ యొక్క ర్యాము 2 GB ర్యామ్ అనుకోండి. సో దాంట్లో ఎన్ని బైట్స్ ఉంటాయి? 2 GB ర్యామ్ అంటే ఎన్ని బైట్స్ ఉంటాయి నాన్న? 2 × 1024 మెగాబైట్స్. 1024 మెగాబైట్స్ అంటే అగైన్ మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్. కిలోబైట్ అంటే 1024 బైట్స్. అంటే 2 GB అంటే 2 × 1024 × 1024 × 1024 బైట్స్. అన్ని లొకేషన్స్ ఉంటాయి. ఎవ్రీ లొకేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ అడ్రస్ ఎలా ఉంటుందో, ఎవ్రీ లొకేషన్ హ్యావ్ అన్ అడ్రస్. దట్ అడ్రస్ కెన్ బి స్టోర్డ్ ఇన్ అనదర్ వేరియబుల్. హియర్ we are storing the values. In a variable we can store a constant values. In a variable we can store a constant values. In a variable we can also store address of this variable. ఏ యొక్క అడ్రస్ ఏంది? 1010. Sometimes I am assuming 1010. You cannot say fixedly. ఏ యొక్క అడ్రస్ 1010 ఫిక్స్గా మనం చెప్పలేము, అజ్యూమింగ్. సో దిస్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏ కెన్ బి స్టోర్డ్ ఇన్ అనదర్ వేరియబుల్ ఆల్సో. At that time, this type of variable is called as a pointer. That means pointer is a special type of variable. So the specialty is that this can store old memory address of another same type variable. And pointer is a variable that can store, that can hold address of another same type variable. So that means another same type variable means, so if it is a integer, if a is a integer variable, it is a memory location is a 1010. Then if for example another variable b is there, in this b location I want to store address of a. Here automatically if a integer variable, then b has to be also be integer variable. ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే బీని కూడా ఇంటి లాగానే డిక్లేర్ చేయాలి. ఏ లాంగ్ డాటా టైప్ అయితే బి లాంగ్ డాటా టైప్ ఉంటుంది. ఏ ఫ్లోట్ డాటా టైప్ అయితే బి కూడా ఫ్లోట్ డాటా టైప్ ఉంటుంది. సో దట్ మీన్స్ ద సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఏ ఇంటీజర్ వేరియబుల్ బి ఫ్లోట్ డాటా టైప్ తీసుకున్నప్పుడు అడ్రస్ ఆఫ్ అన్ ఇంటీజర్ వేరియబుల్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ద బి టైప్ ఫ్లోట్ డాటా టైప్ వేరియబుల్. ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఫ్లోట్ డేటా టైపు పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయలేము. దట్ ఈస్ ఫిక్స్. సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేస్తాము. సింపుల్. వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ పాయింటర్స్? ఇన్ జనరల్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ కాన్స్టెంట్స్, బట్ ఇఫ్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్ address of, for example 901, address of another variable, that is called as a pointer variable. This is called as a pointer variable.
pointer variable. Okay, so pointers can be used to access and manipulate the values that are stored in this memory. సో ఈ 10 వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో ఎలాంటి వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, 10 అనే వాల్యూ ఉంది. సో వితౌట్ యూజింగ్ వేరియబుల్ ఏ యూ కెన్ యాక్సెస్ ద 10 వాల్యూ విత్ ద పాయింటర్ ఓన్లీ. అంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెసింగ్ డైరెక్టింగ్ ద వాల్యూ వీఆర్ టేకింగ్ ద అడ్రస్ ఆఫ్ దట్ వాల్యూ. ఆ వాల్యూ కంప్యూటర్ మెమరీ లొకేషన్లో ఏ లొకేషన్లో ఉంది అడ్రస్ తీసుకొని డైరెక్ట్ అడ్రస్లో ఉన్న వాల్యూని మోడిఫై చేయొచ్చు. దట్ మీన్స్ ద పాయింటర్స్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ద డేటా స్టోర్డ్ ఇన్ అనదర్ మెమొరీ. ఈ మెమొరీలో స్టోర్ అయినటువంటి డేటాని యాక్సెస్ చేసుకొని మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు. అంటే ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఈ లొకేషన్లో స్టోర్ అయినప్పుడు ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ పీ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాము. పీ ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. బై యూజింగ్ పీ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వేరియబుల్ and we can manipulate and we can change and addition or decrement can be done by using this variable only, pointer variable only. That is the main use of the pointers. Next, so pointers does not hold a value. Values undo, constants undo. The pointer does not store any constant, but it can store the address of another point constant variable. Another variable oka అంటే ఎక్కడైతే కాన్స్టెంట్ స్టోర్ అయినాయో ఈ కాన్స్టెంట్ స్టోర్ అయినటువంటి అడ్రస్ ఉంటుంది కదా, ఈ అడ్రస్ని పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాము. ఓకే, సో ఏ పాయింటర్ కెన్ యాక్సెస్ ఏ వేరియబుల్ ఇండైరెక్ట్లీ బై యూజింగ్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే ఇది ఉంది, ఇది ఒక వాల్యూ ఉంది, ఈ లొకేషన్లో దీని అడ్రస్ స్టోర్ చేసుకున్నాం. ఈ వాల్యూని పాయింటర్ యూజ్ చేసి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వేరియబుల్ ఏ అని బదులు పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇండైరెక్ట్ యాక్సెస్ చేసుకుని ఉంటాం. ఓకే, సో ఈ పాయింటర్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ విత్ యాస్ట్రిక్ బిఫోర్ ద వేరియబుల్ నేమ్, బిఫోర్ ద వేరియబుల్ నేమ్. జనరల్గా వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాము? డాటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. It is a normal integer variable. It can store constants. It can store కాన్స్టెంట్స్, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటాము. అంటే రియల్ నెంబర్స్ కాకుండా హోల్ నెంబర్స్ ఉంటాయి కదా, జీరో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ వితౌట్ ఫ్రాక్షనల్ పాయింట్ ఆ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. వెనెవర్ ఐ పుట్ ఎన్ ఆస్ట్రిక్ సింబల్, వెనెవర్ ఐ పుట్ ఆస్ట్రిక్ సింబల్, దట్ ఈస్ ఆస్ట్రిక్ మీన్స్ పాయింటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ స్టార్ ఏ, integer star a, so automatically now this a is a pointer variable, so like this we can store, you can declare the pointer variable. చూడండి, the pointer variable declaration syntax ఏందన్నా, data type star pointer variable name you have to write. So we have to write like this, int declaration like this, is the declaration int star a, so a can hold address of a integer variable, float star b, or b can hold address of a float point variable only. This is the declaration. Okay, so this is the definition. What is a pointer? How to declare a pointer? Next, once we declare the pointer variable, we have to assign the address of another variable to the pointer. How to assign the address of another variable? By using address operator. అంటే వేరియబుల్ a ఉందన్న, వేరియబుల్ a యొక్క అడ్రస్, so the normal integer variable. Next, this is the pointer p is there, p is a pointer variable. So how to assign the address of variable a to the p? So we can use is equal to operator. But how to get address of this variable? ఈ వేరియబుల్ యొక్క a యొక్క అడ్రస్ ఏముంటుంది మనకు ఎలా తెలుస్తుంది? బై యూజింగ్ అడ్రస్ ఆపరేటర్ యాంపర్సెంట్. యాంపర్సెంట్ అనేది అడ్రస్ ఆపరేటరు. సో జనరల్గా ఇక్కడ యాంపర్సెంట్ ఆపరేటర్కి యాంపర్సెంట్ సింబల్ ఉంది కన్నా, ఈ సింబల్కి 2 మీనింగ్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ. సో 2 ఆంపర్సెంట్స్ ఒకేసారి యూజ్ చేస్తే దాన్ని లాజికల్ అండ్ ఆపరేటర్స్ అంటాము, లాజికల్ అండ్ ఆపరేటర్స్ అని అంటాము. సో లేదా రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా, లాజికల్ ఆపరేటర్స్ అంటాము. ఇక్కడ యాంపర్సెంట్ యూజ్, ఒక సింగిల్ యాంపర్సెంట్ యూజ్ చేసినప్పుడు దట్ ఈజ్ ఏ లార్జ్ అడ్రస్ ఆపరేటర్. 2 ఆంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తే దట్ ఈస్ అండ్ సింబల్, లాజికల్ అండ్ ఆపరేటర్.
and operator. Whenever you use the single ampersand, that is called as a address operator. This address operator. సింపుల్గా ఒక నార్మల్ వేరియబుల్ ముందు మనము ampersand సింబల్ యూజ్ చేస్తుంటే it will get the address of that variable. It can be used to know the address of a variable. So for example, a is equal to 6. ఇది నార్మల్ వేరియబుల్ ఇంటీజర్ a is equal to 6 అంటే int ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, వేరియబుల్ నేమ్ ఏ, సో ఇక్కడ 6 అనే వాల్యూస్ ఏం చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ 2 bytes ఆఫ్ మెమోరీని ఆక్యుపై చేస్తుంది, 2 bytes ఆఫ్ మెమోరీని ఆక్యుపై చేస్తుంది. సో ఆటోమేటికల్గా 2 bytes ఆఫ్ మెమోరీ అంటే దిస్ ఫస్ట్ బైట్ హ్యావ్ సమ్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ 1011. సో దిస్ ఈజ్ 1011. సో వెన్ ఎవర్ ఐ సే ampersandal a, this will be displayed. Whenever I say a, this will be displayed. అంటే a అంటే 6, ampersand అంటే 1011, ampersand అంటే 1011, ampersand అంటే అడ్రస్. What is the address? 1011. So we can access address of a variable by using ampersand symbol. Okay, that is address operator అంటుంది. ఏమంటాం మనం? అడ్రస్ ఆపరేటర్ అంటాము. ఓకే, సో మరి అడ్రస్ once we access the address of a variable, we can assign this address of a variable to the pointer, that is initialization of a pointer. A pointer variable can be initialized to an address as given below. So itla level first left side of pointer variable is equal to ampersand to ordinary variable. So for example, a అనేది ordinary variable, ptr అనేది pointer variable. సో ptr variable pointer కనుక దాని ముందు ఏమి ఇచ్చాను? asterisk సింబల్ ఉంది. సో దాని ముందే ఉంది asterisk సింబల్ ఉంది. దిస్ ఈజ్ ఏ ఈజ్ ఏ నార్మల్ వేరియబుల్, పాయింటర్ ఈజ్ ఏ ptr is a pointer variable. So I'm assigning the address of a to the ptr, address of a to the ptr. So this is a initialization of the pointer variable. So you can directly ఇక్కడ initialize ఇక్కడనే డైరెక్ట్ రాసుకోవచ్చు, is equal to ampersand a like this. Integer star p is equal to ampersand a. Okay, so this is a pointer variable. This is the concept of the pointer variable. It is a way of initializing of the pointer variable. So everybody remember, what is the pointer? Pointer is a special type of variable that can hold memory address of another same type variable. Another same type variable. How to declare a pointer? The pointer variable can be declared with the asterisk before that variable. How to get address of a variable? The address operator. The address operator ampersand is used to get the address of an operator. How to initialize address of a variable to the pointer? Like this. You can use ampersand is pointer variable is equal to ampersand. Now, where we use this concept of pointers? ఈ address ని ఎక్కడ మనం అసైన్ చేస్తాం? So generally, mainly the main uses of pointers are given in the main 4 areas. The first area is, so whenever we declare an array variable integer a of 10, array variable declare చేయాలంటే integer a of 10 అని ఫిక్స్డ్గా డిక్లేర్ చేస్తాం. That means in the variable a you can store only 10 constants only. So we cannot increase or decrease the array size. మనం ఫర్దర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఏ వాల్యూని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయలేము, ఫిక్స్డ్గా వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సో క్లాస్లో మనకు ఒక 60 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 60 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి 60 మెంబర్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే ఇనిషియల్గానే మనము ఒక ఏ ఆఫ్ అరే ఆఫ్ 60 అని డిక్లేర్ చేసుకుంటాము. సో మనకి యాక్చువల్ ఇట్ కెన్ స్టోర్ 60 మెంబర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ కాలేజ్ జాయిన్ అయింది ఓన్లీ 30 మెంబర్ స్టూడెంట్స్. ఆటోమేటిక్గా రిమైనింగ్ 30 మెంబర్స్ మెమోరీ స్పేసెస్ వేస్ట్ అయిపోతాయి. వినండి, మీకు యాక్చువల్గా మ్యాక్సిమం 60 మెంబర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ జాయిన్ అయింది ఓన్లీ 30 మెంబర్ స్టూడెంట్సే. మ్యాక్సిమం 60 కనుక విల్ టేక్ ద అరే సైజ్ 60, అరే సైజ్ 60. బట్ డాటాని యాడ్ చేస్తూ పోతాం, ఏ ఆఫ్ 0లోకి, ఏ ఆఫ్ 1లోకి, ఏ ఆఫ్ 2లోకి డాటాని యాడ్ చేస్తాం. ఓన్లీ 30 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు కనుక ఏ ఆఫ్ 29 వరకు డాటా స్టోర్ అవుతుంది. రిమైనింగ్ మెమొరీ స్పేస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఇలా ఇస్తేనేమో డాటా వేస్ట్ అవుతుంది, మినిమం ఇస్తేనేమో డాటాని
తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయలేము. దట్ ఈస్ ద వన్ ప్రాబ్లమ్ విత్ ద అరేస్. సో టు అవాయిడ్ దట్ వన్ వీ కెన్ యూజ్ ఏ pointers to implement dynamic memory allocation for the array variables. సో అరే వేరియబుల్స్ని నార్మల్గా డిక్లేర్ చేసి ఈ సైజ్ ఉంది కదన్నా, ఈ సైజ్ని మనము స్టార్టింగ్లో స్పెసిఫై చేయం. సింపుల్గా ఓన్లీ పాయింటర్ వేరియబుల్ని ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. నౌ లాటర్ దిస్ పాయింటర్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ అరే వేరియబుల్. లెటర్ ఈ పాయింటర్ వేరియబుల్ని అరే వేరియబుల్ లాగా మనము డిక్లేర్ చేసుకోవచ్చు, అరే వేరియబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సైజ్ స్పెసిఫై చేసిన చేయలేదు. సో డ్యూరింగ్ ద రన్నింగ్ ద ప్రోగ్రామ్ వీ కెన్ రీడ్ ద సైజ్ ఆఫ్ ద అరే, వీ కెన్ స్పెసిఫై ద సైజ్ ఆఫ్ ద అరే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ మెమొరీ allocation of an array. So at that time we have to use the concept of the pointers. Simple. So dynamic memory allocation of an array variable can be done by using the pointers concept. Next one is the, we already told in the function concept too, this is a function, main function, this is another sum function, this is a calling function, this is a called function. So from calling function to called function we are passing some data. సో ఈ కాలింగ్ ఫంక్షన్లో కాల్డ్ ఫంక్షన్లో వేరియబుల్స్ వాల్యూస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్లో కూడా చేంజ్ కావాల్సిన అవసరం మనకు ఉంది. అప్పుడు కానీ యాక్చువల్లీ ఇక్కడ అవుతాయా? కావు. ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకొని ఈ ఎక్స్ వేరియబుల్ వాల్యూని ఎంత మోడిఫై చేసినా కానీ ఇక్కడ సేమ్ వేరియబుల్ చేంజ్ కాదు. చేంజ్ కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ ద వేరియబుల్ వాల్యూ టు దిస్ ఫంక్షన్ వీ హ్యావ్ టు పాస్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ టు దిస్ ఫంక్షన్. అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి సమ్ ఫంక్షన్కి ఏం సెండ్ చేయాలి? అడ్రస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ద అడ్రస్ కెన్ బి ట్రాన్స్ఫర్ బై యూజింగ్ ద పాయింటర్ కాన్సెప్ట్. సో పాయింటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాల్ బై రిఫరెన్స్, ఆర్ యూ కెన్ సే దట్ కాల్ బై అడ్రస్ అని కూడా అంటాము. ఇన్ కాల్ బై రిఫరెన్స్ ద చేంజెస్ మేడ్ టు ఏ వేరియబుల్ ఇన్ ఏ కాల్డ్ ఫంక్షన్ బికెమ్ పర్మనెంట్లీ అవైలబుల్ టు ద కాలింగ్ ఫంక్షన్ ఆల్సో. నెక్స్ట్ we have the another concept linked data structure. in the third semester లో మనం చదువుతాము. ఆ లింక్డ్ డాటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా పాయింటర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అరేస్ని స్ట్రింగ్స్ని ఒక ఫంక్షన్ నుంచి అనదర్ ఫంక్షన్కి పాస్ చేయడానికి నార్మల్ అరే వేరియబుల్స్ కంటే పాయింటర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు. వెరీ కన్వీనియంట్ టు పాస్ ద ఫంక్షన్ ఫ్రమ్ వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. నెక్స్ట్ ఈ వన్ ఫంక్షన్ కెన్ రిటర్న్ ద మోర్ దెన్ వన్ వాల్యూ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాయింటర్స్. జనరల్గా ఈ మెయిన్ ఫంక్షన్ సమ్ ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్కి వాల్యూస్ రిటర్న్ చేయాలంటే సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బట్ బై యూజింగ్ ద పాయింటర్ వేరియబుల్ వీ కెన్ రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ ఫ్రమ్ ఏ ఫంక్షన్ indirectly. So that is the main, these are the main advantages of the pointer. Simple. The pointers are used in the dynamic memory allocation of an array. The pointers are used in the implementation of call by reference, or you can say that call by address. Pointers are used in implementation of linked data structures. Pointers are also used to pass arrays and strings to the functions, and pointers are also used to return the more than one value from a function. So I given a simple example program in this function. చూడండి, సో ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఎక్స్లో 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, సో పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంటల్ ఎక్స్. యాంపర్సెంటల్ ఎక్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యొక్క అడ్రస్ 1011 అనుకుందాం. ఇప్పుడు పీటీఆర్ వాల్యూ ఏమవుతుంది? 1011. నౌ printf %da, అంటే ఏలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ఇట్ ప్రింట్ ద వాల్యూ స్టోర్డ్ ఎట్ ఏ, దట్ ఈస్ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. printf %u %a. ఓకే, కంట్రోల్ స్ట్రింగ్ ఇక్కడ %u యూజ్ చేస్తున్నాం. యూ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రసెస్ ప్రింట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద %u using %a. So that will print the address of variable a. So actually the address of variable a we are stored in the pointer variable. So that's why I'm printing the pointer variable ptr ఇచ్చాను. సో ptr అనేది కూడా అడ్రస్ పాయింటర్ వేరియబుల్ కనుక *u prints the address of variable a. This also. నెక్స్ట్
printf percentage ptr star ptr means it will access, so it is a pointer variable, it is array variable, the address of array variable is 111, so you got 101 address, 101 address pointer variable store అయింది. Here normal ptr means value, normal a means 10, బాగా వినండి, normal a means 10, ampersand a means address, normal ptr means 101. Again we can use star symbol before the ptr while printing the value. printf statement లో star p యూజ్ చేయొచ్చు, calculation లో star ptr యూజ్ చేయొచ్చు. A star ptr means it is a reference variable, it references the value stored in this memory location. ptr లో ఒక వాల్యూ ఉంది కదా, ఏ వాల్యూ అది 101 అనేది ఏంటిది, అడ్రస్. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూని రిఫరెన్స్ చేస్తుంది స్టార్ ఆపరేటర్. ఏ స్టార్ ఆపరేటర్ ఈజ్ ఏ రిఫరెన్స్ వేరియబుల్, రిఫరెన్స్ ఆపరేటర్. ఇక్కడ ద రిఫరెన్స్ ఆపరేటర్ references the value stored at address in ptr variable. ptr variable లో ఉన్న అడ్రస్ లో ఉన్న వాల్యూ, దట్ ఈస్ a 10, it will print the 10 value. Actually what is the value, 10 value, దేని అడ్రస్, x వాల్యూ అడ్రస్, x యొక్క వాల్యూ 10. మన ప్రోగ్రాంలో x వేరియబుల్ యొక్క వాల్యూ 10. ఇక్కడ వేరియబుల్ ఏ ఇక్కడ స్మాల్ మిస్టేక్ పడ్డది, వేరియబుల్ ఏ. సో వేరియబుల్ ఏ యొక్క అడ్రస్ 10, బట్ వీఆర్ యాక్సెసింగ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏ విత్ పాయింటర్ వేరియబుల్ ఓన్లీ బై యూజింగ్ స్టార్ పి. అంటే ఎందుకు స్టార్ పీటీఆర్లో మనకి ఏముంది, అడ్రస్ ఉంది. సింపుల్గా ఈ అడ్రస్లోకి వెళ్ళి వాల్యూని చూస్తున్నాం, వేరియబుల్ ఏతో మనకు సంబంధం లేదు. ఈ మెమొరీ లొకేషన్లోకి వెళ్ళి ఆ వాల్యూని ఏదో లుక్అప్ చేస్తున్నాం, ఫైండ్ అవుట్ చేస్తున్నాం. So here I'm given another statement here, star ptr is equal to star ptr plus 10. So what in by star ptr, the value stored at that address, that is a 10, already 10, 20, this 20 is modified to here. అంటే ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేసి చూడండి, ఏ వాల్యూ ఎంత వస్తుంది, 20 వస్తుంది. By using this statement we are modifying the value of variable a. By using pointer variable we are modifying the value of a, so that is a main use of the pointer variable. Okay, so దీంట్లో చిన్న టైపింగ్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ x వేరియబుల్ని, ఇంటీజర్ వేరియబుల్ని x అని డిక్లేర్ చేశాను, ఇక్కడ టోటల్గా ఏ అనే వేరియబుల్ లాగా యూజ్ చేశాను. మేక్ ఎక్స్ని ఏ లాగా డిక్లేర్ చేసుకోండి, ఇక్కడ కూడా ఏ డిక్లేర్ చేయండి, లేదా అక్కడ ఎక్స్ ఏ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ అని చేంజ్ చేసుకోండి, ఇక్కడ కూడా ఎక్స్ అని చేంజ్ చేయండి, సరిపోతుంది. Okay, so this is a pointer concept. Okay students, so everybody must learn at least this, what is the pointer. ఈ టోటల్ చాప్టర్లో పాయింటర్ అంటే ఏంది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఈ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్.